ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కదిలిరా సభలతో టీడీపీ అధినేత దూసుకువెళ్తున్నారు. రాజమండ్రి సభలో స్టేజ్ పై నుంచి కింద పడబోయారు చంద్రబాబు. ఇటు వైసీపీ కూడా ప్రచార సభల్ని షురూ చేసింది. ఇటు షర్మిలతో వివేక కూతురు భేటీ అయ్యారు. కాంగ్రెస్ సానుభూతి పరులంతా పార్టీలోకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొగ్గలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకు టీడీపీ నేతలు వచ్చేశారు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేయడంతో పడబోయారు. వెంటనే అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది చంద్రబాబును పట్టుకుని వెంటనే టీడీపీ నేతలందరినీ కిందకు దించేశారు. అనంతపురంలో ఓడిపోయిన 3 నియోజకవర్గాల్లో ఈసారి గెలవాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో రాయలసీమలోని 7 పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామన్నారు. సీఎం వైఎస్ జగన్ సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించామని, ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించే సభకు 5 లక్షలకు పైగా జన సమీకరణ చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల, మొత్తము 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతా ఉన్నాం. కడప జిల్లాలోని ఎడుపులపాయలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరు దాదాపు 2 గంటల పాటు పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం వారిద్దరూ కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. మరోవైపు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని కాజీపేటలోని ఆయన నివాసంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కలిశారు. వైఎస్ఆర్ తో అత్యంత సన్నిహితంగా రవీంద్రారెడ్డి ఉన్నారని, ఆయన డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చానని, కాంగ్రెస్ తో అనుబంధం ఉన్నవారని ఎవరిని వదులుకోమన్నారు వైఎస్ షర్మిల.